శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ 12th నుంచి 18th అక్టోబర్ వరకు 2025 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది 12 రాశుల మీద తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ఎక్కడా కూడా మీరు తగ్గరు, అద్భుతంగా రాణిస్తారు. ఎందుకంటే మీ ద్వితీయ భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటూ ఎదుటి వాళ్ళకి డబ్బులు ఫైనాన్షియల్గా ఇస్తూ మీకు ఉంటుంది. కొద్ది గొప్ప మీరు అశ్వాలు గుర్రాలు నడపడము, గుర్రాల మీద ఎక్కి తిరగడము కొంతమందికి ఉంటుంది. వాళ్ళకి జాతకాల ప్రకారం ఉంటుంది, డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే విద్యలో కూడా బాగా రాణిస్తారు. అంటే ద్వితీయ భావం చెప్తానండి నేను. అంతేకాకుండా ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. మీ ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేసేయడానికే అవకాశాలు ఎక్కువ. రాహు ప్రభావం కూడా మీకు యాక్చువల్గా రాహు ప్రభావం ఉందంటేనే విద్యలో ఆటంకాలు అంటాం కదా. కానీ ఇక్కడ ఏమవుతుంది, రాహుకి గురుదృష్టి ఉంది. ఆభరణాలు కొనుక్కుంటారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. విదేశ ప్రాప్తి ఉంది. విదేశాల్లో విదేశాలు విమానాలు ఎక్కి వెళ్తుంటారు, అది వేరే విషయము. ఆ రాహు ప్రభావం వలన కూడా మీకు సంతానం కంటే ఆభరణాలు బాగా కొనుక్కుంటారు. తల్లిగారికి బాగుంటుంది. ముఖ్యంగా సంగీతం పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉంటుందండి మీకు. అలాగే సంతానం టెన్షన్స్ పడుతుంటారు. ఆడ సంతానం వల్ల టెన్షన్స్ పడతారు. సంతానం పుట్టలేదంటారా బాబు అని కొంతమంది టెన్షన్ ఉంటుంది. ఏం భయపడకండి, ఇచ్చి తీరుతారు. శనీశ్వరుడు ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిగా వివాహాది వేడుకల్లో మాత్రము కొద్దిగా ఆలస్యాలు వివాహాలు అవుతాయి, వేడుకలు స్లోగా అవుతాయి. అదే మీ భార్య గారు మీ భర్త గారు కూడా కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ 12, 13, 12th and 13th డేస్లో అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు వస్తుంది. వృశ్చిక రాశి వారికి ధనం బాగా కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీకు పైగా గురుచంద్రుల ప్రభావం వలన, అంటే గురుచంద్రుల ప్రభావం వలన మీ మేనమామలకు బాగుంటుంది, వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది. సేవకాజనం అంటారు, సేవకాజనం అద్భుతంగా ఉంటారు మీకు. అలాగే ఎటువంటి దోషాలు లేకుండా కాపాడబడుతూ ఉంటారు. అంతేకాకుండా మీకు భాగ్యాధిపతి కూడా అష్టమంలో గెలిపాడు కాబట్టి మీ వ్యాపార అభివృద్ధి కొద్దిగా డల్ అవుతుంది, స్లో అవుతుంది, కుంటుపడుతుంది. ఏదేమైనా మీ ప్రొఫెషన్ ఉంది సారా, అంటే కేతువు ప్రభావం వలన ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవుతారు గవర్నమెంట్ ఉద్యోగాలు. కానీ ఆ 10th హౌస్ లార్డ్ నీచలోకి వచ్చేయడము అంత మంచి ఫలితాలు ఏం ఉండవండి ఆయనకి. నీచలో కంటే 17 తారీఖు వస్తాడు ఆయన. 12 నుంచి 16 తారీఖు వరకు కూడా ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా మీకు బాగుంటారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు కూడా ఉంటాయి. పైగా మీ రవి కూడా లాభంలో ఉన్నాడు. శనీశ్వరుడు చూడడం వలన మీకు మీ నాన్నగారికి బాగుంటుంది. కొద్దిగా నాన్నగారికి కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. హెల్త్ ఇష్యూస్ అంటే అయితే మెడిసిన్స్ వాడవలసి వస్తుందండి. బీపీలో ఏదో షుగర్ ఉంటుంటాయి, అవి అది చేయవలసి వస్తుంది. అసలు మెయిన్ ఇంపార్టెంట్ వృశ్చిక రాశి వాళ్ళకి కుజ బుధ రవులు. రవి నీచలోకి వచ్చాడు అంటే జనరల్గా ఏంటంటే డాక్టర్స్గా మీరు చాలామంది ఉన్నారు వృశ్చిక రాశి వాళ్ళు. ఆపరేషన్స్ చేసి సక్సెస్ అవుతుంటారు మీరు. అలాగే మీరు బహుశా ఆపరేషన్ చేయడం కోసమో అంటే మీ రిక్వైర్మెంట్ కోసమో విదేశాలు వెళ్తారు. అక్కడ ఉంది, విదేశాల్లో కూడా మీ సర్వీసెస్ ఉన్నాయి, చేస్తారు. అక్కడికి కూడా విదేశాలు, ఫారిన్ కంట్రీస్ మీరు వెళ్ళబోతున్నారు వృశ్చిక రాశి వారు. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆరాధన చేయడము, అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, లక్ష్మీ అమ్మవారు చేయడం వల్ల మీకు వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా 18th ఆఫ్ దిస్ మంత్లో అక్టోబర్లో శని త్రయోదశి, ధన్ త్రయోదశి 2 ఉన్నాయి. అంటే శనీశ్వరుడికి ముందర తైలాభిషేకాలు చేసుకుంటూ ఆంజనేయం పూజించడం, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కూడా 18th తారీఖు పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే మీకు కొద్దిగా ఏంటంటే మీకు చిన్న పాయింట్ చెప్పాలంటే ఏంటంటే వృశ్చిక రాశి వారికి మ్యాథమెటిషియన్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. మ్యాథమెటిషియన్స్గా బాగా మీకు డెవలప్ అవుతారు, సైంటిస్టులుగా బాగా ఉంటారు. ముఖ్యంగా మీ దాంట్లో కొద్దిగా రచయితలుగా కంటే ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి కూడా మంచి యోగం ఉందండి, అద్భుతంగా ఉంది. సో మీరు ధర్మ ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. మీరు గ్రంథాలు పఠించడము, గ్రంథాలు డెవలప్ చేయడము, చదవడము, పురాణాలు చదవడము, విస్తరించడము, ఇలాగా మీకు ఒక విధంగా గురు ప్రభావం వలన, గురు బలం వలన మీకు మంచి జరుగుతుంది. కానీ సూర్య భగవానుడు నిజస్థితిలో ఉండడం వలన రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు కూడా కొద్దిగా స్లోగా ఉండడము, రాజకీయ రంగంలో ఎదుగుదల లేకపోవడము, ఈ రవి ప్రభావం వాళ్ళ నాన్నగారికి కొద్దిగా బాగుండకపోవడము, ఇవన్నీ జరిగే అంశాలండి. కొద్దిగా మనం మీరేం చేస్తారంటే వృశ్చిక రాశి వారు మాత్రము
సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటారు. లేదా పక్కా పెట్టండి. ఎక్కువగా మీరు బాగా అమ్మవారి యొక్క పూజ ఇందాక చెప్పినట్టుగా అమ్మవారిని అసలు వదలకండి. అలాగే పుష్పాలు ఉంటాయి కదా, ఏ పుష్పాలు ఏ పువ్వులైనా పర్లేదు, కలువ పువ్వులైతే మరీ మంచిది. అలాగే సూర్యభగవాన్ నమస్కారపేయుడు, సూర్యభగవాన్ ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు ఇవి చేసుకుని ఉంటే సూర్యభగవాన్ యొక్క ఎఫెక్ట్ మీ మీద బాగా ఉంటుంది. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ, CMA. సరే, క్వాలిఫికేషన్ అనవసరం కంటే MA ఆస్ట్రాలజీ చెప్తుంటాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉండాలండి కంపల్సరీగా. జాతకాలే కాదు, మన ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతుంటాను నేను. సో మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 7075389589, 7075389589. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను షూటింగ్స్లో ఉన్నా లేదా బిజీగా జాతకాలు చెప్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి పరిహారాల గురించి చెప్పుకుందామండి. పరిహారాలు అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎవరిని పూజ చేసుకోవాలి, ఏ దేవతను కొలవాలి, మరింత శుభఫలితాలు ఎలా వస్తాయి, ఏ దేవతను కొలవడం వల్ల, దేవుని కొలవడం వల్ల శుభఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 12 రాశులు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా అందరూ వస్తారని అర్థం. అందరికీ చెప్పే ఫలితాలు ఏంటయ్యా అంటే, ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే అమ్మవారు. శుక్రుడు నీచ స్థితిలో ఉండడం అనేది మంచిదే కాదు. ఎందుకంటే అసలు లక్ష్మీయే కదండి మన జోబులో ఉండాలన్నా, మన ఇంట్లో ఉండాలన్నా ధనమే ఉండాలి కదా. మరి అటువంటి శుక్రుడు మరి నీచ స్థితిలో ఉన్నాడంటే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. అవునా? శుక్రుడు నీచ స్థితిలో బాధగా ఉంటుంది, మనం ఏం చేయలేం కదా. కానీ ఏం చేయగలం? అమ్మవారిని నిరంతరము కలువ పూలతో పూజించగలము. నిరంతరం అంటే మనకు అవకాశాలు ఉన్నంతసేపు. అంతేకాకుండా అమ్మవారిని శుక్రవారం కానీ, అంటే అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి కూడా చెప్తున్నానండి. లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించవలసిందే మనం చేయవలసింది. అలాగే కనకదుర్గ అమ్మవారిని నిత్య సంతోషి అమ్మవారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని పూజించడం వలన, అంటే పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, అంతేకాకుండా మనము అంటే మీరు చండీ హోమాలు, మనం అంటే అందరం, నేను కూడా వస్తాను, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల ముందర అమ్మవారిని పట్టేసుకోవాలండి. అమ్మ బలం ఉంటే చాలు. అమ్మ ఆశీస్సులు అంటాం సరా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం కదా. కనకదుర్గ అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్లానెటరీ పొజిషన్ యొక్క ప్రభావం చాలా తగ్గిపోతుంది. ఇంకొక పాయింట్ అత్యంత మన సూర్యభగవానుడు, వెలుతురిచ్చే సూర్యభగవాన్ కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు ఆయన. అంటే 17వ తారీఖు నుంచి నీచ స్థితి, అంటే బలం లేకుండా అయిపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పూజించాలి. గాయత్రి మంత్ర జపం చేసేవారికి, పెద్దలను పూజించేవారికి, అలాగే కొంతమందికి ఏమో ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు కదా, వాళ్ళకి మంచి చేస్తాడు. ముఖ్యంగా సూర్యభగవాను ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడం వలన నీరుని, అంతేకాకుండా ఆదిత్య హృదయం చేయడం వలన, యోగాసనం వేయడం వలన, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన కూడా సూర్యభగవానుడు మనకి కనికరిస్తాడు. అందుకనే కదా అంటారు కదండి, సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా. సో సూర్యభగవానుడు నమస్కారాలు కూడా చేసుకోవాలి. సో అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, సూర్యభగవానుడు. తర్వాత 18వ తారీఖుని ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి అంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. కలువ పువ్వులతోనూ తెల్లని పుష్పాలతోనూ అమ్మవారిని పూజించడం వలన స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అంట చెప్పుకుంటాం. శనివారం పూట అది, పైగా శనివారం పూట కూడా శని త్రయోదశి వస్తుంది 18వ తారీఖునే. సో 18వ తారీఖు త్రయోదశి ఉండడం వలన మనం శనీశ్వరుని ఉన్న దోషాలు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే. తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, శనీశ్వరుడు గుడికి వెళ్ళి ఆయన ప్రదక్షిణ చేయడం వల్ల 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం మనం. 9, 11 చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం మీరు కాళ్ళు కడిగేసుకోవాలి, గుళ్ళో ఇంటికి రావాలి, దేవుని చూడాలి, ఏం లేదండి. మా గురువుగారు కూడా చెప్తుంటారు, అంటే ఆ గుడి సంప్రదాయం అలా ఉంటే పూజలు చెప్తే కాళ్ళు కడుక్కోవచ్చు. ఎక్కడక్కడ పురాణాల్లో కూడా ఎక్కడ చెప్పలేదు. మా గురువుగారు కూడా చెప్తుంటారు కాళ్ళు కడుక్కోవాలని. నవగ్రహాలే చూడాలి ఫస్ట్, తర్వాత శివదర్శనం చేసుకోవాలి, తర్వాత ఈశాన్యంలో ఉంటారు ఆయన. సో వీళ్ళందరూ కూడా శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. సో అలా అంతేకాకుండా ఈశ్వరుడిని, వెంకటేశ్వర స్వామిని కూడా పూజలు చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటారో ఆ దేవుడు పూజ చేయండి. కానీ కనకదుర్గ అమ్మవారిని, సూర్యభగవాన్ ఆరాధన మొత్తం ఖచ్చితంగా మనం చేసుకుంటే అత్యంత శుభఫలితాలు ఉండి తీరుతాయి. సో మీ అందరికీ సర్వ సుఖాలు కలగాలని, సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.